హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ వీడియో ఏంటంటే అండి, మాకు రంజాన్ నెల స్టార్ట్ అయిపోయింది కదా! ఇది రంజాన్ నెల స్టార్ట్ అయ్యే ముందు రోజు తీసిన వీడియో అండి. అంటే ఇప్పుడు దాకా అంటే రోజాలు అవి ఉంటున్నాం కదండీ, ఉపవాసాలు ఉంటున్నాం కాబట్టి వీడియో పెట్టడానికి కొంచెం లేట్ అయిపోయింది. ఆ వీడియో మీకు అంటే ముందు రోజు మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటాం అన్నీ, అంటే ఇప్పుడు ఎట్లా నీట్‌గా పెట్టుకుంటాం ఏంది అవన్నీ వీడియో అయితే మీకు చూపిద్దామని ఈ వీడియో అయితే తీశానండి. అంటే నమాజ్ చదువుకొని సపరేట్‌గా కొన్ని క్లాతులు ఉంటాయండి మాకు, అంటే నమాజ్ చదువుకోవడానికి. అవి దాన్ని ఏమంటారంటే నమాజ్ చదువుకునే దానికంటే సపరేట్‌గా ఉంటదండి. ఎందుకంటే ఇప్పుడు మనం అన్ని టైంలో తాగలేం కదండీ! అందుకే దానికంటూ సపరేట్‌గా ఒక క్లాత్ అయితే ఉంటుంది. అదేంటండి, దాని పేరు జానీమాజ్ అంటారు. అదేవిధంగా మేము తల మీద వేసుకుంటాం కానీ దాన్ని స్కార్ఫ్ అంటాము. అవి పక్కన ఒకదాన్ని సపరేట్‌గా అవి కూడా చూడండి దానికి సపరేట్‌గా ఒక బకెట్‌లో నానబెట్టేసుకున్నాను. నెక్స్ట్ అదే విధంగా అండి బెడ్‌షీట్స్ కూడా అండి, ఇంక చిన్న పిల్లలు కదండీ, టాయిలెట్స్ అని ఇంకా వెయ్యరు. కానీ ఇంకా ఇల్లు నీట్‌గా శుద్ధంగా ఉండాలి కాబట్టి నెల మొత్తం నీట్‌గా పెట్టుకుంటాం కాబట్టి అన్ని రోజులు పెట్టుకుంటాం. కానీ ఈ నెల మొత్తం చాలా ఇంపార్టెంట్ కాబట్టి నీట్‌గా వాష్ చేసేసుకుంటున్నాం ముందు రోజేను. ఇవాళ నైట్‌కి మాకు నిలబడుపు కనిపిస్తది. నైట్ తరావీ నమాజ్ అని ఉంటది. తెల్లారి నుంచి రోజాలుంటాయి. ఈ విధంగా చేసుకుని ఈ లోపల ఇవి నానబెట్టేసి వెళ్ళేసి నేను ఇంకా ఇల్లు మొత్తం క్లీన్‌గా అంటే అది మాఫేసేసుకున్నాను. తర్వాత బయటంతా క్లీన్ చేసేసుకున్నాను. ఈ లోపల ఇవి నానిపోయాయండి. వీటిని ఇంక నానబెట్టేసుకోండి. వీటిని నీట్‌గా జాడి చేసేసేస్తున్నాను. ఇదిగోండి నెలపొడిపు అయితే, అంటే ఆ రోజుది కాదండి వీడియో ఇదైతే. నెలపొడి అవ్వాలి అసలు కనిపియలేదు. మబ్బులు లైట్ అట్టుండేసరికి ఆ తర్వాత కనిపించింది. ఆ రోజు షూట్ చేశాను ఆ వీడియో. అదిగోండి చిన్నగా కనిపించింది. ఆ ముందు రోజు అంతా అక్కడ సొదిలో కనిపించిందంటే మనకైతే కనిపించలేదు. ఇది కూడా వాళ్ళైతే మా ఊర్లో అయితే మంచిగా సెలబ్రేట్ చేస్తారండి. ప్రతి ఇయర్ కంపల్సరీగా మా ఊర్లో బాగా సెలబ్రేట్ చేస్తారు. ఇదిగోండి ఎంత బాగా ఏదో టపాకాయలన్నీ పేలుస్తున్నారు. నెక్స్ట్ వచ్చండి మా ఊర్లో అంటే రంజాన్ మాసం అంటే అందరూ రోజాలు కంపల్సరీగా ఉంటారండి. మా ఊరు అంటే ప్రత్యేకత చాలా హౌసెస్ ఉంటాయండి మా ఊర్లో. ఒక 500 దాకా ఉంటాయండి. ముస్లిమ్స్ ఇల్లులేను చాలా బాగా చేస్తారు. ఎంత బాగా సెలబ్రేట్ చేస్తారంటే రంజాన్ ముందే మసీద్ మొత్తం లైటింగ్ వేసేస్తారు. పిల్లలు పెద్దలు అసలు పిల్లలు ట్యూషన్స్ అట్లా అండి ఎవ్వరు వెళ్ళరండి, అందరూ మసీదులకి వెళ్తారు. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా అసలుకి రంజాన్ మాసం అంటే అంటే ఈ ఇఫ్తిహార్‌కి వచ్చి వాళ్ళకి చాలా స్నాక్స్ అన్నీ వస్తాయండి. ఇంక ఫుడ్ కూడా తినరు ఇంట్లో. అక్కడే ఉంటారు. ఫుల్‌గా ఎక్కువ నమాజులు చాలా బాగుంటదండి రంజాన్ నెల అంటే. మా ఊర్లో అయితే అన్ని ఊర్లో నాకు తెలీదు కాబట్టి మా ఊర్లో చాలా బాగుంటది. చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటాను కాబట్టి మా ఊరు అంటే నాకు రంజాన్ నెల అంటే అన్ని నెలలకు రంజాన్ నెల అంటే నాకంటే చాలా ఇష్టం. ఈ రంజాన్ మొత్తం రోజాలు అయితే కంపల్సరీగా ఉంటాను. ప్రతి సంవత్సరం ఉంటాను. ఇంక మధ్య మధ్యలో కొన్ని మనకి పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల తప్ప మిగతా కంపల్సరీ అయితే ఉంటాను రోజాలు. ఏదంటే ఎర్లీ మార్నింగ్ లేసేసాను 3కి లేయాలండి. 3కి లేసి అంటే మనం అప్పుడే కదండీ ఒక్కొక్కసారి నైటే తింటామండి. నైట్ మార్నింగ్ పెరుగన్నం అట్లా తిన్నాం అనుకోండి, ఏమవుతుందంటే సరిగ్గా అది తింటాం కానీ సరిపోదు. నీరసం ఎక్కువైపోతుంది. ఇదిగోండి నేను లేసి వంట చేసేసి మా హస్బెండ్‌ని 4:16కి అంటే ఒక 4కి లేపాను. మా హస్బెండ్‌ని ఇదిగో వంటైతే చేస్తా ఉన్నాను. ఒక పక్క రైస్ అయితే అయిపోయింది. నెక్స్ట్ కొంచెం జావ కూడా ప్రిపేర్ చేశారండి. కొంచెం అంటే ఆ టైంలో అయితే అసలు ఆకలైతే అవ్వదండి. 4:50 కల్లా 4:50 కల్లా కంప్లీట్‌గా అయిపోవాలి. 5 లోపల కంప్లీట్ చేసేసుకోవాలి. మన టైం అంటూ ఉంటది. రోజుకొక టైం. ఒకరోజు 4:50, 4:52 అట్లా. ఒక్కొక్కసారి ముందుకెళ్ళేది, ఒక్కొక్కసారి 4:30 అట్లాగా లోపల మనం కంప్లీట్ చేసేసుకోవాలి. నేను అవాళ మునక్కాయ కోడిగుడ్డు కర్రీ చేసేసాను. ఇంకా పాపం పొద్దున్నుంచి అంటే డ్యూటీకెళ్తారు కాబట్టి ఎందుకులే అప్పుడే లేపడం అని నేను ముందుగా 3కి అలా లేసేసి వంటంతా ప్రిపేర్ చేసి మా హస్బెండ్‌ని లేపుతున్నాను. "నేను రోజా ఉంటావా?" "ఉంటాను" అంటున్నాడు మా హస్బెండ్. అది ఇంక లేస్తున్నారు మా హస్బెండ్ కూడా. ఇంక మార్నింగ్ లేసేసి బ్రష్ చేసేసుకుంటున్నాము. బ్రష్ చేసేసుకొని ఇంకా టైం అయిపోతా ఉంది. అవ్వాలంటే ఫస్ట్ రోజే కాబట్టి ఎప్పుడు అంటే ఈ మధ్య లేయలేదు కాబట్టి కొంచెం తొందరగా స్పీడ్‌గా అయిపోతుంది కాబట్టి ఇదిగోండి చేసేసాను. కోడిగుడ్డు, మునక్కాయ కర్రీ, నెక్స్ట్ వచ్చి కొన్ని పుచ్చకాయ ఉండిందేంటంటే అంటే వాటర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దాంట్లో ఆ పుచ్చకాయ కొంచెం తీసుకున్నాను. బనానా నేనైతే బనానా కూడా తినలేకపోయాను. ఇంకా కొంచెం అంటే ఎక్కువ సగ్గిచ్చదు కదండీ అన్నం ఆ టైంలో. ఇంక సగ్గించకపోయినా కొంచెం అట్ట తినాలి కాబట్టి కంపల్సరీగా తింటున్నాము. తోటి పిల్లలు కూడా లేసేసారండి. అంటే ఆ రోజు కొత్తగా ఉంది కాబట్టి ఫస్ట్ టైం లేసేసి వాళ్ళు కూడా నమాజ్‌కెళ్లారు. ఎళ్తారండి చీకటితో లేసి, అంటే 5కి ఉంటుంది నమాజ్ మాకు. ఆ 5కి నమాజ్‌కెళ్ళేసి అంటే మా ఊర్లో ఏంటంటే చిన్న పిల్లల కాడ్నుంచి అందరూ కంపల్సరీగా నమాజులు చదువుతారండి. అది మా ఊరికంటే కొంచెం అంటే ఎక్కువ ప్రాముఖ్యత ఏందంటే
చాలా బాగా నమాజులు చదువుతారు, బాగుంటుంది. అన్ని ఊర్లో అంటే కొన్ని అట్లాగైతే నాకు తెలియదు కానీ ఈ ఊర్లో అయితే మా ఊర్లో చాలా బాగా చదువుతారండి. ఇదిగోండి ఇంక నేను కూడా కొంచెం మీకు చూపిద్దామని నేను కూడా వజూ చేసుకుంటా. వజూ అంటే కాళ్ళు చేతులు కాళ్ళు నీట్గా మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. నీట్ చేసేసుకొని ఇంకా జానీ వేసుకొని మా హస్బెండ్ కొంచెం వీడియో అంటే స్పీడ్గా పెట్టేయమన్నాను. అంటే ఒకసారి మీకు చూపిద్దాము ఎలా చేసుకుంటానో నేను అని. ఇప్పుడు ఈరోజైతే నేను ఒక్కదాన్నే ఉన్నాను రోజా, లేకపోతే మా ఇంటి పక్కన అక్క వాళ్ళు మా అత్తమ్మ కూడా వస్తుంది నమాజ్కి. మేమందరం ఒక్కొక్కసారి మేమందరం ఉంటాం కలిసి. వాళ్ళు ఒక్కొక్కసారి రోజా ఉన్నప్పుడు నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. ఒకసారి మీకు చూపిద్దామని వీడియో తీయమన్నాను. ఇదైతే మొత్తం తెచ్చి పెట్టలేదులేండి, కొంచెం కొంచెం పెట్టాను. అంటే ఇంతసేపు అయితే నమాజ్ ఇంకా చాలాసేపు పట్టిద్ది నమాజ్, కానీ కొంచెం మీకు క్లిప్ తీద్దామని. అంటే కొంచెం సద్దా చేసేది, రుక్కు చేసేది, అదేవిధంగా కొంచెం దువా చేసుకొని ఎలా చేసుకుంటానో అటు నేను ఏదో ఒకటి చెప్పాను ఇందాక. ఇట్లాంటి క్లాత్ వేసుకొని ఇట్లా చదువుకుంటాం మేము రోజు నమాజు. 5 టైమ్స్ ఉంటుంది, మార్నింగు, ఆఫ్టర్నూన్, అదే ఈవినింగు, ఇంకా 7కి ఒకసారి ఉంటుంది, అదేవిధంగా 8కి ఉంటుంది. ఇంకా ఇప్పుడు మనం 4:50 తినిన తర్వాత మా లెక్కలో ఎట్లాగంటే కనీసం వాటర్ తీసుకోకూడదండి. ఈవినింగ్ 6:30 వరకు ఉంటుంది టైమింగు. మార్నింగ్ 4:50కి తిని అప్పటి నుంచి 6:30 వరకు ఏం తీసుకోకూడదు. వాటర్ అసలు పాలని కనీసం మన నోట్లో వచ్చే అంటే నోట్లో ఉండే ఉమ్ము అంటారు కదా, దాన్ని ఎక్కువ వచ్చినా కూడా మనం మూసేసేయాలి. అది కూడా మింగకూడదు. అంత గట్టిగా చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. మా అంటే రోజా అంటే ఒక్క పొద్దు అంటే ఉపవాసం అంటారు కదా, చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. ఇంక ఈవినింగ్ అయిపోయింది. ఇదిగోండి ఈవినింగ్ 6:30కి ఇదిగోండి మా ఇంటి పక్కన అక్క అని చెప్పాను కదా, అక్క కూడా వచ్చారు. ఆ రోజు మా అత్తమ్మ కూడా ఉన్న రోజా, అంటే పక్కలో షూట్ చేశారండి. ఆ రోజు కంప్లీట్గా తీయలేదు కాబట్టి నేను టిఫిన్ తెప్పించాను నా లెక్కలో. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తీసుకొస్తారు. నేను టిఫిన్ పుచ్చకాయ తీసుకొచ్చాను, ఒక్కొక్కరు బిస్కెట్స్ అని అన్ని రకరకాలు తీసుకొస్తారు. ఇందుకు పుచ్చకాయ ఎక్కువ మెయిన్ ఎందుకు పెట్టంటే అంటే వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి బాడీ కొంచెం సపోర్ట్గా ఉంటుందని, అందుకని పుచ్చకాయ ఎక్కువగా ప్రిపేర్ చేస్తాం అంటే రోజాలప్పుడు కంపల్సరీగా. ఎందుకంటే వాటర్ బాగా మంచిగా ఉంటుంది, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటాం వాటి కోసం. వాళ్ళ నైట్ మా అమ్మ బిర్యానీ చేసింది. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికాడ తిన్నాం. మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళేసరికి మా అమ్మ వాళ్ళ ఇంటికాడ తినేసేసి ఇంతేనండి. ఈ వీడియో అయితే దీంతవరకే చేశాను. అంటే మీకు కూడా నా రోజా ఎలా ఉంటానో ఏంటని మీకు చూపిద్దామని చేశాను. నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.